మనుషులు నిందిస్తే ఆ నింద స్థిరమా? మనుషులు అవమానిస్తే ఆ అవమానం స్థిరమా? మనుషులు నవ్వుకుంటే ఆ నవ్వు స్థిరమా? స్థిరము కాదు వాటి కోసం ఎందుకని నువ్వు పాకులు పడుతున్నావు? స్థిరము లేని వాటి కోసం ఎందుకని నువ్వు తెగ ఆలోచిస్తున్నావు? స్థిరము లేని వాటి కోసం నువ్వు ఎందుకమ్మా రెయ్యంబొగులు బీపీ టెన్షన్ వచ్చేటట్టుగా చూస్తున్నావు? స్థిరము లేని వాటి కోసమే ఇంతగా ఆలోచిస్తే అస్థిర వాటి కోసం ఎంత ఆలోచిస్తున్నావు? స్థిరత్వం గురించి నువ్వు ఎంత ఆలోచించాలి అంటే స్థిరత్వం గురించి ఈరోజు ఆలోచించట్లేదు, కానీ అస్థిరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మన యొక్క టైంని, కాలాన్ని, సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. అందుకనే మనుషులు ఒకవేళ అరే నువ్వు చాలా గ్రేట్రా సాయి అని దేవుడు అంటే అమ్మయ్య దేవుడు నన్ను మెచ్చుకున్నాడు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటాను. కానీ దేవుడు అరే నువ్వు పనికి మానోడివి, లేకపోతే పనికొచ్చే పాత్రగా దేవుడు తిట్టాడు అనుకో, అప్పుడు నేను దేవుడు విషయంలో ఇట్లా ఉన్నా ఆలోచిస్తాను. కానీ ఒకవేళ దేవుడు నిందిస్తే అది సీరియస్గా తీసుకో, కానీ మనుషులు నిందిస్తే అది సీరియస్గా తీసుకోకూడదు. అది చాలా తీసుకుంటే దానివల్ల చాలా డేంజర్లో పడతావు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందుకని ఒక దైవజనుడు ఇలా పాట రాశారు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనను చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయును నీకు గాయము చెయ్యలేదులే సాయము గాయాలన్నీ గేయాలుగా మచును నీకు యేసయ్య సాయమిచ్చి హాయినిచ్చి కవిట దాచును యేసయ్య నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. ఇది స్థిరమైన వాళ్ళు మనం మాట్లాడాల్సిన విషయము. ఈ అస్థిరులకైతే ఇంకా ఈ పాట బాగా ఇది కనెక్ట్ అయిపోతుంది. మన స్థిరమైన వ్యక్తులుగా ఉండి అస్థిరంగా కాకుండా స్థిరముగా ఉండి అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి తోడే ఉండి అంటే ప్రతి విషయంలో కూడా, అది ఏ విషయంలో కావచ్చు, కానీ ప్రతి విషయంలో కూడా తోడే ఉండి నడిపించునిగాక. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమె